ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు ఒక కూటమిగా ముందుకెళ్తా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇద్దరు నాయకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసిన ప్రధాన ఉద్దేశం ఒకటే, ఈ రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతం కావాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అభివృద్ధి జరగాలి. ఈ మూడు అంశాల మీద ఇద్దరు నాయకులు కూడా కలవడం జరిగింది. ప్రత్యేకించి మన గ్రామంలో రైతాంగం ఎక్కువగా ఉండే గ్రామం, మన సమస్యలు ఏంటి, ధాన్యం ఏంటి, కొంటే ఏంటి పరిస్థితి, ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఈ 4-5 సంవత్సరాల్లో. మరి ఎందుకంటే మంత్రులు అనే వాళ్ళు ఎవరంటే ఆ శాఖ మంత్రులు గతంలో ఆ శాఖ గురించి ఆలోచించి పనులు చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కులానికి మంత్రులు ఇచ్చి వాళ్ళ లక్ష్యం ఒకటే, వాళ్ళకి ఇచ్చిన ఒకే ఒక్క ఉద్యోగం ఏంటంటే కొడాల నాని లాంటి వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే చంద్రబాబు తిట్టాలి, అంబటి రాంబాబు నీటిపారుదల శాఖ మంత్రి, పొలాలేంటి, నీరేంటి, ఇవన్నీ పట్టవానికి ఆయన ఒకే ఒక పని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిడతాం, మురుగునీటి నోటి పారుదల శాఖ మంత్రి. నిన్న నేను బ్రాహ్మణ కొడుకులు కూడా వెల్లలూరు వెళ్ళాము. సంవత్సరం తెల్లజొన్న వేశారు. నీళ్లు లేకపోవడం మూలాన తెల్లజొన్న దిగుబడి బాగా తగ్గిపోయింది ఈ సంవత్సరం. మరి ఆయన నీటి శాఖ మంత్రిగా అసలు పొలాలకు నీళ్లు వచ్చినాయా లేదా ఏంటి అనే ఆలోచన లేదు, కానీ తిడటానికి మట్టికి రెడీ ఉంటాడు. ఆయన ఒకే ఒక ఉద్యోగం పవన్ కళ్యాణ్ గారిని తిడతాం. దిగజారి వ్యక్తిగతంగా మాట్లాడే స్థాయికి వైకాపా నాయకులు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ అరాచకం పోవాలి అంటే ఇద్దరు కలిసి ప్రయాణం చేయటం తప్పితే ఇంకో మార్గం లేదు. వైకాపా పాలన రాష్ట్రంలో అంతమైతే తప్పితే జనం బతికే పరిస్థితి లేదని చెప్పి కలవటం జరిగింది. ఎంపీ అభ్యర్థిగా కమసాని చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా తిరిగి మళ్ళీ మీ ముందుకి వస్తామన్నా, దయచేసి మీ ఆశీస్సులు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేయవలసింది కోరుతూ, గ్రామ అభివృద్ధికి కానీ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం నేను కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జనసేన, జై తెలుగుదేశం.